ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహం అధికారులు వెలికితీశారు. మిగిలిన 7 కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ అధికారులు గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహం ఇప్పటికే పంజాబ్ తరలించారు. గురుప్రీత్ మృతి పట్ల సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబానికి 25 లక్షల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జనతర్. హరిశంకర్, మిగిలిన వారి ఆచూకీ తెలిసిన ప్రయత్నం ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత సమయం పట్టొచ్చని అక్కడ అధికారులు చెబుతున్నారు? ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కోసం గాలింపు చర్యలు నిన్నటి వరకు కొనసాగాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్న గురుప్రీత్ సింగ్ ఏదైతే టీబీఎం కటింగ్ మిషన్ ఆపరేటర్ అయినటువంటి గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించడంతో కూడా మిగిలిన 7 మంది కోసం ఈ రోజు నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే దాదాపు 16 రోజుల పాటు యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు రెస్క్యూ సిబ్బంది వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 16 రోజుల నుంచి కూడా యొక్క డెడ్ బాడీల కోసం అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం గురుప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహం లభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో ఆయన మృతదేహాన్ని ఇమీడియట్ గా నాగర్ కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ఉస్మానియా నుంచి వచ్చినటువంటి ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కూడా పోస్ట్ మార్టం సంబంధించిన డెడ్ బాడీని గురుప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు అప్పగించేందుకు ప్రత్యేకమైన అంబులెన్స్ లో పంజాబ్ రాష్ట్రం తరలించడం జరిగింది. అయితే వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రకటించినటువంటి 25 లక్షల రూపాయల చెక్ ను అందజేసేందుకు కూడా ఏదైతే నాగర్ కర్నూలుకు సంబంధించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు ఒక అధికారి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆయన మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది, సంతాపం తెలియజేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సంతాపం తెలియజేసిన పరిస్థితి. మిగిలిన 7 మంది కోసం అయితే ఆ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో కూడా అప్డేట్ అందే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న 2వ డెడ్ బాడీ కూడా దొరికింది అనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాత్రంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ లో వెళ్ళినటువంటి రెస్క్యూ సిబ్బంది అంతా కూడా మరో డెడ్ బాడీ కోసం మీద గాలింపు చర్యలు చేపడుతున్నారు. చూడాలి మరి సాయంత్రం వరకు కీలకమైన అప్డేట్ అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సతీష్, థ్యాంక్ యూ హరిశంకర్.